సిద్ధయ్య వారు చాలా వారి భలే సంగతి అడిగిండు. ఏం చెప్తాడు కాస్త వినిపోతా. మంచి ఆదిమధ్యాంతరహితమై నిర్వికార నిర్గుణ అచల పూర్ణ అహోజ్ఞాన అగోచరమైన సప్తస్వరూపమే సిద్ధం లేపురండి గ్రంథంలో బాలక సిద్ధ ఆదిమధ్యాంతరహితమై నిర్వికార నిర్గుణ అచల పరిపూర్ణ అహోజ్ఞాన అగోచరమైన సత్తస్వరూపమే పరమాత్మ. అట్టి పరమాత్మయే ఆత్మస్వరూపమై ఈ దేహమందలా ప్రకాశించుచున్నాడన
నీటిలో తామరాకండియు నీరంటకున్నట్లు ఈ దేహము శుక్లము సున్నితము రక్తము మాంసాముల మలమూత్రము దుర్గంధములతో కూడి ఉన్నను అవి ఆత్మకు అంటలేరు. అట్టి ఆత్మ సాక్షాత్కారం కావలయనన్న రాజయోగ గురువుల చేరి వారికి సేవ చేయుచు వారి సేవ చేయుచు వారికి సేవ చేయుచు వారి కృపకు పాత్రులపై యోగానుభవం పొంది సాధించడి పూర్వాజిత పుణ్య పురుషులకు జీవభ్రాంతి తొలగి పరమాత్మ సందర్శనం లభించునే గాని అది సామాన్య మానవులకు లభ్యము కాదు నాయన సిద్ధ, లభ్యము కాదు. ఎట్టెట్టా ఇది చాలా చాలా విచిత్రంగా ఉంది. ఎట్లాగా అబ్బా మరి దేనిలో చూసేది? దేవా దివ్య తేజస్వరూప స్వామి, యోగం అంటే ఏమి? దానికి ఏమైనా మూల మంత్రంలో ఉన్నదా లేదా? అది ఎలా సాధించగలనో తెలుపండి స్వామి. బాలక సిద్ధ, ఈ దేహము 7 భాగములుగా విభజించబడి ఉన్నవి. వీటికి చక్రములని పేరు. అవి ఏమనగా మూలద్వార, స్వాదిష్ట, మణిపూర్వక, హానాద, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రములని పేరు. అందు నివసించు దేవతలు బాలక సిద్ధ గణపతి, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, పరమాత్మ. వీరికి పైకి తెలిపిన 7 చక్రముల ద్వారా శ్వాసను లోపలికి వెళ్ళినప్పుడు సకారంతోనూ బయటకు వచ్చినప్పుడు హకారంతోనూ పైకి కిందికి హంస స్వాహ భావమున వరుసగా ఒక్కొక్క చక్రమునందు ఒక్కొక్కరికి కొన్ని వేల జపములు జరుగును. అనగా దినమునకు 21,600 సార్లు ఓం అనేది తారక మంత్రము రేచక పూర్వకముల ద్వారా నడుచును. ఈ రహస్యమును గురుపకమును తెలుసుకొని శ్వాసను సుశుద్ధ ద్వారా కొనబోయి సహస్రమందున నిలిపి పరబ్రహ్మ దర్శనం లభించును. అదే ఓంకార ప్రణవం, అదే గృహ స్వరూపము, అదే సర్వ ప్రపంచమంతయు నిండి ఉన్న అచల పరిపూర్ణ స్వరూపమే జీవన్ముక్తి. వినుచుండి నాయన సిద్ధ. అబ్బో అబ్బో, ఈ దేవుళ్ళంతా మనలోనే ఉన్నారా? అయితే చూసేది ఎట్లా మరి? అదిగదిగో తెలిసింది, భలే ఉపాయం. ఇంటికాడ నా పెళ్ళాము హాయిగా గ్రంథకారణితల్లో పోయినప్పుడు దాన్ని పొట్టజించి దేవతలంతా చూసి మోక్షానికి వెళ్తా. ఇప్పుడే పోతా. బ్రహ్మాండమైన ఆదిమంత్రం మన బ్రహ్మగారు చెప్పినది పెద్దమంత్రం, మన బ్రహ్మగారు చెప్పినది పెద్దమంత్రం. కామపోలేని పచ్చిరయ్యమ్మలు చెరువు చేపలన్నీ బయటకు మన బ్రహ్మగారు చెప్పినది పెద్దమంత్రం, మన బ్రహ్మగారు
మన గ్రామంలో చిన్నలకు పెద్దలకు జ్వరాలతో కడుపులతో చాలా బాధలు పడుతున్నారు. అందుకే పొగరమ్మ జాతర గ్రామ పెద్దలు నిశ్చయించుకున్నారు. మామ ఎక్కడి పోయాడు ఆడిపోయాడు పోని ఆ చచ్చినతో నాకెందులకు. అవును మా బాబా గారు తాగిపోతలో పడిపోయారు. వాడు లేకపోతే నాకు నిద్ర పట్టలేదే. అయ్యో చూచి చూచి నా కన్ను మండుతున్నాయి. ఇప్పుడు ఏం చేయగలను? ఎంతో మధురమైన మరువకుగా పొంది సద్గుర సేవ చేయుముగా, పొంది సద్గుర సేవ చేయుముగా. సంత కూట సముదారమురా, సంత కూట సముదారమురా, ఎంత మాత్రం దీని నమ్మకురా,
నమ్మితిరా దీని సరసోనిరా నమ్మితిరా దీని సరసోనిరా ఎంతో మధురమైన మరువకురా పొంది సద్గురు సేవ చేయుమురా పొంది సద్గురు సేవ చేయుమురా సంత కూట సముసారమురా సంత కూట సముసారమురా ఎంత మాత్రం దేని నమ్మకురా నమ్మితిరా దేని సరసునిరా నమ్మితిరా దేని సరసునిరా నిజమైన సామి తెలుసుకోరా ఎంతో మధురమైన మరువకురా పొంది సద్గురు సేవ చేయుమురా పొంది సద్గురు సేవ చేయుమురా ఎంత చేసిన గాని కోటికేరా ఎంత చేసిన గాని కోటికేరా ఎన్నాళ్ళు బ్రతికిన కాటికేరా ఎన్నాళ్ళు బ్రతికిన కాటికేరా ఎంత రాజు మీరా చిల్లి గవ్వైనాది ఎంత రాజు మీరా చిల్లి గవ్వైనాది ఎందుకు నీకింత దుర్వాస ఎందుకు నీకింత దుర్వాసన ఎంతో మధురమైన మరువకురా పొంది సద్గురు చేయుమురా పొంది సద్గురు సేవ చేయుమురా మనమూత్ర ములకొంప దుర్వాసరా మనమూత్ర ములకొంప దుర్వాసరా మంచి సద్గురు సేవ సువాసన మంచి సద్గురు సేవ సువాసన అంతరంగమైన రాముడురా అంతరంగమైన రాముడురా చింత చేయకపోతే దొరకాడురా ఎంతో మధురమైన మరువకురా పొంది సద్గురు చేయుమురా పొంది సద్గురు చేయుమురా అష్ట మదములురా సత్త వ్యసనములురా అష్ట మదములురా సత్త వ్యసనములురా దీని పారదోల్తే నీకు పరమౌనురా దీని పారదోల్తే నీకు పరమౌనురా మనసంతురా దీని మరచితేరా మనసంతురా దీని మరచితేరా మనచితే కాయం బుంబురు గౌలురా ఎంతో మధురమైన మరువకురా గురు సేవ కంటేను మంచిది ఏముందిరా రెండొకటి జగతిలో ఏముందిరా రెండొకటి జగతిలో ఏముందిరా గురు కరుణ కలిగితే గురుతుగా జగతిలో శిరమౌనురా గురు కరుణ కలిగితే గురుతుగా జగతిలో శిరమౌనురా ఎంతో మధురమైన మరువకురా పొంది సద్గురు చేయుమురా పొంది సద్గురు సేవ చేయుమురా అయ్యో కక్కడు ఇంకనూ రాలేదు పోని కొంతసేపు ఈ కొక్కు మంచం మీదనే పండుకునేది గాక ఎంత చక్కని చిన్నదాన్ని పాయమొచ్చిన పలుగు
దాని వెంట చక్కని చిన్నదాని పాయమొచ్చిన పడుకుదాని నన్ను విడిచి ఆడబుంటీవో ఓ కట్టయ మామ ఓ బంగారి మామ నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా మంచి ముత్యము చిన్నదాన్ని పాలమి గడలాంటి దాన్ని మంచి ముత్యము చిన్నదాన్ని పాలమి గడలాంటి దాన్ని నన్ను విడిచి ఆడబుంటీవో ఓ కట్టయ మామ ఓ బంగారి మామ నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా నీవు రాక కంద నీలో కాల్వలా ఎనురా ఓ సేనా మామ ఓ చిరోయని ఒదిగి పోతినిరో ఓ కట్టయ మామ ఓ బంగారి మామ నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా పగిడి పూట వస్తావాని పట్టు తీరా కట్టుకుంది పగిడి పూట వస్తావాని పట్టు తీరా కట్టుకుంది చూసి చూసి బెదురు చూసి కళ్ళు కాయలు కాసిపోయనురా ఓ కట్టయ మామ ఓ బంగారి మామ నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా వేటి గట్టన మత్తు వేసి మత్తుపోయిన మంచమేసి వేటి గట్టన మత్తు వేసి మత్తుపోయిన మంచమేసి లేచి లేచి చూసి చూసి కనులు కాయలు కాసిపోయనురా ఓ కట్టయ మామ ఓ బంగారి మామ నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా వారదొప్పు వేసుకొని సన్న మెల్లను పెట్టుకొని వారదొప్పు వేసుకొని సన్న మెల్లను పెట్టుకొని నన్ను విడిచి ఆడ ఉండీవో ఓ కట్టయ మామ ఓ బంగారి మామ నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా నీవు రాక కన్న నీలో కాల్వలా ఎనురా తెల్లవారు వస్తావాని తెల్ల చీర కట్టుకుంటే తెల్లవారు వస్తావాని తెల్ల చీర కట్టుకుంటే లేచి లేచి చూసి చూసి గుండె పువ్వులు పువ్వులు మనరా ఓ కట్టయ మామ ఓ బంగారి మామ నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా నీవు రాక అడవి కాసిన వెన్నెలా ఎనురా వసే అంకాలు వసే అంకాలు తలుపు తట్టవే వస్తున్నా మామ అబ్బో అబ్బో ఈ సచ్చినతో వచ్చింది పెద్ద చిక్కు అసలు ఈ మధ్య ఇల్లే పట్టించుకోడు వసే అంకాలు నేనే త్వరగా తలుపు తీయవే వస్తున్నా మామ వస్తున్నా ఏంది మామ అంత తొందరపడ్డావేమి ఏంది ముట్టం బాబు గాన్ని ఇట్ట నిలదీసి పనుకున్నా ఆ పండుకోక నీకోసం కాచుకొని కూర్చుంటామేమి తెల్లారు గంటల పోతావు సంధ్య కాటుకొస్తావు ఒక ముద్దు లేదు ఒక మురిపెన్ లేదు ఒక అచ్చట లేదు ఒక ముచ్చట లేదు ఎన్నడైనా నా మీద 3 ఏళ్ల పొద్దే పెళ్ళై ఎన్నడైనా నా మీద 3 ఏళ్ల పొద్దే పెళ్ళై ఒక పిల్ల లేదు ఒక జల్ల లేదు ఒక మంచి లేదు ఒక చెడ్డ లేదు ఇప్పుడు వచ్చే అంగాలు తలుపు తీయవే అంటే నీకు అడగనికి సిగ్గు లేదు అబ్బో ఎంత కోపం వచ్చింది చూడవే కర్ణంగారి సంగతి అంటే నీకు తెలియదా ఏమిటి ప్రతి చిన్న పని పెద్ద పని నాకే చెప్తుంటాడు అందుకే కర్ణం తలుచుకుంటే మరణం తప్పదన్నాడే అవును కాదు మామ మన ఊర్లో
రామదాస్ తాత చిన్నాల జరుగుతున్నట. మరి ఏమో నాకు మంచి మంచి చీరలు, మంచి మంచి రైతులు కొని పెట్టాలి సినిమా. లేకపోతే నీ ఎంత జాతరకు రానిపోయే మామ రాను. అబ్బో మీ ఆడవాళ్ళతో వచ్చింది పెద్ద చిక్కు. జాతరలో కానీ మీ ఆడవాళ్ళకు చీరలు, రేఖలు, గాజులు, శారులు తెమ్మంటారు. మంచి మంచి వాళ్ళు కూడా జాతర పట్టి వేళక సస్తుంటే ఊరు మన్నంతా జాతర పోతున్నారు. రావే జాతర పోదాం. నాకు మెటల్లేవయ్యో నేను రాను జాతర, నాకు మెటల్లేవయ్యో నేను రాను జాతర, నేను రాను జాతర నీ వెంట రాను జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర. జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర. నాకు సైలు లేవయ్యో నేను రాను జాతర, నాకు సైలు లేవయ్యో నేను రాను జాతర, నేను రాను జాతర నీ వెంట రాను జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర. నువ్వే రమణ జాతర, నీకు తెలుసు తెచ్చనే నువ్వే రమణ జాతర, నువ్వే రమణ జాతర నా వెంట రమణ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర. నాకు కడెల్లేవయ్యో నేను రాను జాతర, నాకు కడెల్లేవయ్యో నేను రాను జాతర, నేను రాను జాతర నీ వెంట రాను జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతర కొలేరమ్మ జాతర. నీకు కడెలు తెచ్చనే నువ్వే రమణ జాతర, నీకు కడెలు తెచ్చనే నువ్వే రమణ జాతర, నువ్వే రమణ జాతర నా వెంట రమణ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర. నాకు డాబు లేదయ్యో నేను రాను జాతర, నాకు డాబు లేదయ్యో నేను రాను జాతర, నేను రాను జాతర నీ వెంట రాను జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర. నీకు డాబు తెచ్చనే నువ్వే రమణ జాతర, నీకు డాబు తెచ్చనే నువ్వే రమణ జాతర, నువ్వే రమణ జాతర నా వెంట రమణ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర. నాకు కట్టు లేవయ్యో నేను రాను జాతర, నాకు కట్టు లేవయ్యో నేను రాను జాతర, నేను రాను జాతర నీ వెంట రాను జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర. నీకు దిక్కు చేస్తేనే నువ్వే రవల జాతర, నీకు దిక్కు చేస్తేనే నువ్వే రవల, నువ్వే రవల జాతర నా వెంట రవల జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర. నాకి కమల్లేవయ్యో నేను రాను జాతర, నాకి కమల్లేవయ్యో నేను రాను జాతర, నేను రాను జాతర ఎంత రాను జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర. నీకు కమలు తెస్తనే నువ్వే రవల జాతర, నీకు కమలు తెస్తనే నువ్వే రవల జాతర, నువ్వే రవల జాతర నా వెంట రవల జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర కొలేరమ్మ జాతర. నాకి కథలు లేవయ్యో నేను రాను జాతర, నాకి కథలు లేవయ్యో నేను రాను జాతర, నేను రాను
జాతర పొలేరమ్మ జాతర జాతరమ్మ జాతర పొలేరమ్మ జాతర నీకు రాజుల వేరవల జాతర నీకు రాజుల వేరవల జాతర వేరవల జాతర నా వెంటరవల జాతరమ్మ జాతర పొలేరమ్మ జాతర జాతరమ్మ జాతర పొలేరమ్మ జాతర ఫినిష్ అడండి మీకు తలువమ్మ దీని తమాస చూడు రామయ్య బొమ్మ దీని తమాస చూడు రామయ్య బొమ్మ మీకు తలువమ్మ దీని తమాస చూడు రామయ్య బొమ్మ దీని తమాస చూడు రామయ్య బొమ్మ బొమ్మ పరుతంతాలు చేస్తుంది మాయ బొమ్మ పరుతంతాలు చేస్తుంది మాయ బొమ్మ అంటే అంతగా ఇంటిలో పడా ఇది బండిగానే ఉంటుంది మాయ బొమ్మ ఇది బండిగానే ఉంటుంది మాయ బొమ్మ తల్లి మీకు తల్లి బొమ్మ దీని తమాస చూడురా మాయ బొమ్మ దీని తమాస చూడురా మాయ బొమ్మ తొమ్మిది తోటలది బొమ్మ తొందరగా చూడరా మాయ బొమ్మ తొందరగా చూడరా మాయ బొమ్మ నమ్మరాదు ఈ బొమ్మ ఇది మహిమాల ఉందిరా మాయ బొమ్మ ఇది మహిమాల ఉందిరా మాయ బొమ్మ కత్తి మీకు తల్లి బొమ్మ ఇది తమాస చూడరా మాయ బొమ్మ ఇది తమాస చూడరా మాయ బొమ్మ పద్మములో పలకతో గజలయంత పద్మరాజు రాణి రామాయ బొమ్మ అది పద్మరాజు రాణి రామాయ బొమ్మ అద్దాములో పలకతో గజలియంత రక్కులు చేస్తుంది మాయ బొమ్మ ఇది రక్కులు చేస్తుంది మాయ బొమ్మ తల్లి మెక్కు తల్లి బొమ్మ ఇది తమ్ముడు రామాయ బొమ్మ ఇది తమాసడు రామాయ బొమ్మ చదివి బడాయి పడుతుంది మాయ బొమ్మ బడాయి పడుతుంది మాయ బొమ్మ పంచతత్వముల ఈ బొమ్మ ఇది ప్రపంచలింగ మాయ బొమ్మ ఇది ప్రపంచలింగ మాయ బొమ్మ పది మీకు పది బొమ్మ ఇది సమాసగురురా మాయ బొమ్మ ఇది సమాసగురురా మాయ బొమ్మ ఇంటికి కారణము వేరు దగ్గరలు పడుతుంది మాయ బొమ్మ 25 ఈ బొమ్మ గురికిల్లకము పందరా మాయ బొమ్మ గురికిల్లకము పందరా మాయ బొమ్మ తల్లి మీకు తల్లి బొమ్మ సదురా మాయ బొమ్మ సదురా మాయ బొమ్మ నామము కోరిన గురు తతాలు పడుతుంది మాయ బొమ్మ అతి తతాలు పడుతుంది మాయ బొమ్మ వారకాండముల వద్దనే దిక్కుకొని అతాములు అడుగుతుంది మాయ బొమ్మ ఇది అతాములు అడుగుతుంది మాయ బొమ్మ తల్లి బొమ్మ తమాస గురుల మాయ బొమ్మ తమాస గురుల మాయ బొమ్మ సాధు శంకయ శివకోటయ్యకు వశమై ఉంది రామయ బొమ్మ అతి వశమై ఉంది రామయ బొమ్మ వారు తెలిని మూడులకెల్లా వశము కాదు రామయ బొమ్మ ఇది
చెప్పుతారురా మాయమ్మ తల్లి మెప్పు తల్లి మెప్పు తొలివమ్మ నిన్న మాసలురా మాయమ్మ నిన్న మాసలురా మాయమ్మ మామ నువ్వు చెప్పండి ఎలా తెలుస్తుంది మామ మన ఊర్లో బ్రహ్మంగారు ఉన్నారా చూసావా మరి చూశాను పెద్ద ఈ గడ్డము మగం నిండా ఈ పూతిరేకలు పెట్టుకొని కూర్చుని ఉంటాడు కదా వేరే మాట్లాడుతుంటే కాదు మామ మన పెళ్ళయి 12 ఏళ్ళు అవుతుంది ఒక పిల్లైనా ఈ సామల వారిని ఏమని అడగరాదమని పిల్లలేందుకు ఎవరి పిల్లలు నీ చేపలాడది ఏమో నీ కడుపులో ఉంచుకొని ఏంది దేవుళ్ళు మన కడుపులో ఉన్నారా నీకేదో పిచ్చి పట్టి వాగిస్తున్నావు మామో పిచ్చిగా అదే ఎర్రి మహమా సాక్షాత్ బ్రహ్మంగారు చెప్తుంటే విన్నాను ఆయన నీకు ఏం తెలుస్తుంది ఆడ ఉండవు నిద్ర వస్తుంది పక్క ఎప్పుడు చూడు ఇంతమందిలో పండుకుందామంటావే మామా నీకు సిగ్గు లేదు అడగనీక ఎన్నడే బ్రహ్మంగారు చెప్పింది నిజమేనంట నిజమే ఉండవచ్చును అవును చాలా అబద్ధాలు చెప్తారా ఏంటి అబద్ధాలు చెప్తారా ఏంటి అయితే నా కడుపు నేను కోసుకోవాల్సిందేనా పడగదు ఇట్టనాలే అమ్మ బాబోయ్ నా కడుపు నేను కోసుకుంటే నేను చచ్చిపోతా మరి దేవుని చూసేది ఎలాగప్పా అమ్మ బాబోయ్ నా కడుపు నేను కోసుకుంటే నేను చచ్చిపోతా మరి దేవుళ్ళని చూసేది ఎలాగబ్బా అది తెలిసింది భలే ఉపాయం చక్కని ఉపాయం కాస్త దియ్యా హంకాల కడుపు కోస్తా దేవతలంతా చూస్తా మొత్తానికి వెళ్తా అమ్మ బాబోయ్ హంకాల కడుపు కోసమంటే నా చేతులు వణుకుతున్నాయి నా గుండెలు అదురుతున్నాయి ఇప్పుడు నాకు భయం కలుగుతూ ఉన్నది నా దేహం అంతా వణుకుతున్నది ఇప్పుడు నేను కైపులో ఉన్నానా నేను మధ్యలో పడి ఉన్నానా నాకు ఏం తెలియకుండా ఉన్నది వస్తుంది ఆ ఇది గదిగో మర్చిపోయా నా ఇంటి ఇడుపు కోటిలో ఒక కలిసీస ఉన్నది దాన్ని తాగి కలుపుతో దీని గొప్ప చింపదా పోతే అంకాలు చచ్చిపోయిందా ఓ దేవుడా ఇచ్చేలాంటి నా పిల్లలు చచ్చిపోయిందా ఓ దేవుడా మాయా
విశ్వేశ్వర బ్రహ్మ విశ్వేశ్వర బ్రహ్మ అష్టాదే పర్వతాల మనలో నా దేవతలు ఉన్నారని చెప్పకుంటే మాయా మాటలో వేలి నా మొత్తిని చంపుకుంటే స్వామి మాయా మాటలో సముసారం పోయేనో యాదా తాగినా గాని యాదా తిరిగినా గాని గేరే గేరే తిరగే బాటలో తిరగే అన్నాము అడగొండే అన్నాము పెడకుండా స్వామి పండక్కి సముసారం పడైపోయేనా స్వామి యాదా తాగినా గాని యాదా పాడినా గాని దానిలో పోతే కైలాస పోయే స్వామి లక్ష్మీలాంటి మోతి నీ పక్కన పెట్టుకుంటే స్వామి ఇటువంటి నా మోతి ఇటువంటి నా మోతి పిల్లలో నానే రాని కర్తంగా తప్పుకుంటే స్వామి మాయా దుర్వరాల మాయా మాటలో మరి మోసపోతేనే ఇదే కత్తితో మోసం మోసం ఈయన చెప్పినదంతా పచ్చి మోసం దొంగ వేదాంతల పూతలు విని నిజమేని నమ్మి నా జీవితం నాశనం చేసుకున్నాను. ఈ నిజ గురువే గాని నిజ గురువు కాదురా బాబోయ్. బాలక సిద్ధ బాలక సిద్ధ అతడు ఎవరో విచారించము నాయన. ఎవరు నాయనా నీవు? ఈ రక్తం ఏమిటి? ఎందులోకి ఇలా దుఃఖించి దుఃఖించి ఏడుస్తున్నావు? నీ దుఃఖం ఏమిటో తెలుపు నాయనా. ఏమి చెప్పు సిద్ధయ్య, ఈ మాయగురుల మాటలు విని మోసపోతున్నాయ్యా. చెప్పుదామన్నా నోరు రాకున్నది బాబోయ్. దుఃఖించకు నాయనా, నీకు ఏమి పద్ధతిందో నాతో తెలుపు. మా సద్గురు దేవుడు తీరుస్తారు. ఏం చెప్పదు బాబోయ్, ఘోర అన్యాయం జరిగింది. ఏమి ఘోర అన్యాయం చెప్పు నాయన కక్క. ఏమా ఇందాక నువ్వు చిత్తపత్తి చెప్పిన మాయమాటలు విని నిజమేని నమ్మి నా జీవితం నాశనం చేసుకున్నాను. పొట్టలో బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు ఇంకెందరెందరో దేవున్నారని చెప్తుంటే విని ఆ దేవుళ్ళంతా ఒకేసారి సుతమని హాయిగా నిద్రపోయిన నా పెళ్ళాన్ని పొట్ట చింపి చూస్తే దేవుళ్ళు లేరు గీవుండు లేరు. అంత రక్తం పొట్ట పేగులు మలం చెడ్డ కంపు బాబోయ్. అన్నాన్ని నా కాళ్ళు నచ్చిపోయిందిరా ఓ దేవుడా.
నీరు చెప్తుందంటే నిజమేనా నాయన కక్క? నిజం కాకపోతే నీళ్ళకల అబద్ధాలు చెప్తానా ఏంటి? అయితే నీ భార్యది ఎక్కడికి వచ్చిందో అక్కడికి వెళ్ళినము రమ్మన్నాయన పోల్దాం. రావయ్యా రా, రావయ్యా రా. ఇదిగో చూడవయ్యా చూడు, నా ముద్ర బొమ్మ నీ పొట్టన పెట్టుకుంటుంది. ప్రాణములాంటి మొత్తిని ప్రాణము తీసినాను, నేను పతి కొరకు ముత్తి కొరకు మేనమామ బిడ్డ మేలైన పిల్ల విడచి నేను బ్రతుకగలను, బ్రతికింపమయ్యవో బ్రహ్మదేవా. అయ్యో ఎంత ఘోర న్యాయం చేస్తున్నావు కక్క. నీ యోగ దృష్టిలో చూడవలసిన ఆ దేవతలను నీ మేలుపట్ట చింత చూసిన సామాన్య దృష్టితో చూసిన ఆ దేవతలు కనిపిస్తారా నాయన? ఆయన నీ మూడభక్తికి నా మనసు బ్రహ్మాండ ఆనందపోయాను కక్క. ఇటు రమ్ము, భయం చెందటి ఉంటుందా నాయన కక్క? నాయన సిద్ధ, మీరిద్దరు ఆ శవం సమీపమున కూర్చుండము. ముందు ఆ శవంపై గల వస్త్రములు తొలగింపుము. ఇవి మీకు దురదృష్ట వసంగతులు. మీరు చూడవలసిన ఆ దేవతలు నా శవం అందు చూడు. విఘ్నేశ్వరుడు గలపుచుండు. ఇక్కడ చెడు తలంబులు తన సాధుత్త చక్రముందు ప్రబలియుండు. చెడు తలంబుల మది పెద్ద చక్రముందు వెలసియుండు. అనాథ చక్రముందు పరియారు తలమునై పరుగునట్టే జీవన విశుద్ధ చక్ర చేరియుండు. చక్రపు ఆదాయ బంధన శంకరుడుండ. చక్రపు ఆదాయ బంధన బల సహస్రార బంధన బలరు మురుడు తక్క. ఈ దేహమంతా ఉన్న దేవతను చూసి తన్నుడనైతుంది తండ్రి, తన్నుడనైతుంది. విశ్వరూప సందర్శన విశ్వరూప
బ్రతికించి శ్రీహత్య ధ్వజం నన్ను కాపాడు తండ్రి, కాపాడు. మనోవాంఛతల చిత్తురసకర్త నువ్వు భయం చెందకు బిడ్డ. ఆ విశ్వకర్మ భగవాని లీల విశేషమున నీ భార్య సంజీవురాలుగాక. నీ భార్యను పిలుచుకున్నాము. దొరా మీరు చెప్పినట్టే చేస్తాను దొరా. వసే అంకాలు లేయవే, లేయవే, చాలా పొద్దెక్కింది. ఏందే మామా అంత పెద్ద తెల్లారిందా? ఏమే పెద్ద తెల్లారింది, నువ్వు అదృష్టం మంత్రాలవే. ఏందే మామ నువ్వు అనేది? ఆయన గారు ఎవరు మామా? ఇందాక నీకు చెప్పలేదా? స్వామివారు, ఈయననే బ్రహ్మంగారు. అయితే మన ఇందుకు ఎందుకు వచ్చారు మామా? ఎందుక ఇందాక నీ పొట్టలో దేవుళ్ళని చెప్తుంది కదా, దేవుళ్ళతో ఒకేసారి సూతమని హాయిగా గ్రంథకారిని ఇద్దరు పోయినప్పుడు నీ పొట్టని నింపి చంపేసింటి నొసే. అంత సాలవారిదయ్యా, నువ్వు మళ్ళీ బ్రతికావు. మొక్కవే సాలవారి మొక్కు. దండాలు సార్, దండాలు. దేవా, నా భార్య చంపుకున్న కోపం ఉందనా? అనరాని మాటలని పాపం వదిలేస్తున్నాను. కాబట్టి ఈ పాపాన్ని తప్పు క్షమించమని ప్రార్థిస్తున్నాను స్వామి, ప్రార్థిస్తున్నాను. పాపమే పాప పరిహారమునకు మూలమని పెద్దలు అందరూ గాన నీవు మన్నింపబడిన నీ పూర్వ జన్మ సుకృత ఫల విశేషమున నీ భార్య సంజీవురాలుగాక. నీ భార్యను మాకు చాలా పనులు ఉన్నవి, ఇంకా మేము పోయి వచ్చాము. వెళ్ళిరాడు స్వామి, వెళ్ళిరాడు. దండాలు స్వామి, దండాలు. ఫలం విశేషం
అఖిలాది గురలోన ఆత్మస్వరూప సాగు పుట్టగలే స్థిరమైన రూప సాగు పుట్టగలే స్థిరమైన రూప అంగమైన జీవకార రూప అంగమైన జీవకార నిన్ను తెలియ మాతరమౌరా నిన్ను తెలియ మాతరమౌరా నన్నిమయ్యా మా బాలి దేవ నన్నిమయ్యా మా బాలి దేవ జై వీర బ్రహ్మయ్యా జై వీర బ్రహ్మయ్యా Hai, Pak.